హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో జ్యూసీగా ఉండే బ్రెడ్ జామున్ అండి. చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే గులాబ్ జామున్ కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా అంటే 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. దీంతోపాటు 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. దానికి 100 గ్రాముల పంచదార అయితే సరిపోతుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఇప్పుడైతే షుగర్ అంతా కూడా వాటర్లో కలిసే విధంగా కలుపుకుందాము. తర్వాత ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 12 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత చివరిలో ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పంచదార పాకం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకుందామండి. అలాగే ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. 100 గ్రాముల పంచదారకి 6 బ్రెడ్ స్లైసెస్ అయితే సరిపోతాయి అనమాట. నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు అనమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. కానీ ఈ 4 కార్నర్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి అవి తీసుకోకూడదండి. వాటిని మనం వేస్ట్ చేయకుండా పాలల్లో కానీ టీలో కానీ తినేసేయచ్చు అనమాట. ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ పార్ట్స్ అన్నిటినీ కూడా మనం చిన్న చిన్న పీసెస్లో ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే చేతితో 2 నిమిషాల పాటు మ్యాష్ చేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది. తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన పాలని వేసుకుంటూ మనం చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పాలు కూడా ఎక్కువ పట్టవండి. ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందనమాట. మనం ఇక్కడ కాచి చల్లార్చిన పాలు మాత్రమే వాడాలండి. పచ్చిపాలు వాడకూడదు. పచ్చిపాలు వాడితే కనుక ఈ బాల్స్ అనేవి ఆయిల్లో వేయగానే చిట్లిపోతాయి అనమాట, రౌండ్గా రావన్నమాట. చూస్తారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈలోపు పిండి అనేది ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది కదా. తర్వాత మన చేతులకి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ మిశ్రమంలో నుండి చిన్న ఉసిరికాయ అంత మిశ్రమాన్ని తీసుకొని ఇలాగా వెడల్పుగా చేసుకొని మధ్యలో జీడిపప్పు కానీ లేదా కిస్మిస్ కానీ పెట్టుకోవచ్చు, లేదా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ జీడిపప్పు పెట్టాను, కాస్త బాగుంటుందని చెప్పి. ఇలాగా రౌండ్ బాల్లా చుట్టేసుకోవడమే. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. క్రాక్స్ కూడా రావన్నమాట. మనం పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రావు. అదంతా కూడా పిండిని కలుపుకోవడంలో ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ బాల్స్లో అన్నిటిని కూడా చుట్టుకున్న తర్వాత మనం వేడి ఆయిల్లో వీటిని వేసేసుకోవాలి. అన్నిటినీ కూడా ఒకేసారి వేయకండి, ముందుగా అతుక్కుపోయినట్లుగా అవుతాయండి. ఒక 5-6 బాల్స్ని వేసి ముందుగా వేయించుకుందాము. తర్వాత మిగిలిన వాటిని వేసి వేయించుకుందాము. వీటిని ఆయిల్లో వేసిన 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మధ్యలో కలియబెట్టండి, లేకపోతే అడుగంటినట్లుగా అవుతాయండి. కొన్ని నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూలోకి తీసేసుకుందాము. మిగతా బాల్స్ని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి. ఈలోపే నేను షుగర్ సిరప్ని మరికొద్దిగా వేడి చేశానండి. ఈ సిరప్ అనేది కాస్త వేడిగా ఉంటే ఈ జామున్ బాల్స్ అనేవి ఈ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసి 2 గంటల పాటు పక్కన పెట్టేద్దాము. ఈలోపు జ్యూసీగా తయారైపోతాయండి. ఈ షుగర్ సిరప్ అంతా కూడా పీల్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టినా కూడా సరిపోతుంది. ఒక 2 గంటల తర్వాత మూత తీసి చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నారా, బాల్స్ అనేవి డబల్ సైజులోకి వచ్చేసాయి చూడండి. జ్యూస్ అంతా కూడా పీల్చుకొని ఇప్పుడు మనం వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు. గార్నిష్ కోసం కొద్దిగా నేను బాదం పలుకుల్ని యాడ్ చేశానండి, కట్ చేసి. ఇలా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా కూడా తిన్నా చాలా బాగుంటుంది. కానీ చాలా జ్యూసీగా ఉంటాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గులాబ్ జామున్ మిక్చర్ అనేది దొరకదు కదండి. బ్రెడ్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.